హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి తెలుసుకుంటూ మంచి వొకాబులరీ నేర్చుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీకు ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి ముందుగా హెడ్లైన్, ట్రూస్ అండర్ ఫైర్. ట్రూస్ అంటే యుద్ధ విరమణ, సంధి అంటుంటాం కదా, అది. అండర్ ఫైర్ అంటే ఇది ఒక ఇడియం, అంటే జాతీయం, అంటే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడం. తీవ్రమైన ఒత్తిడిలో యుద్ధ విరమణ సంధి అని చెప్పాల్సి ఉంటుంది. ట్రూస్ అంటే యుద్ధ విరమణ సంధి. అండర్ ఫైర్ అంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడిలో యుద్ధ విరమణ సంధి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఆల్ సైడ్స్ మస్ట్ ఎన్షూర్ దట్ ద వార్ ఇన్ గాజా ఎండ్స్ పర్మనెంట్లీ. ఆల్ సైడ్స్ అంటే అన్ని పక్షాలు, మస్ట్ ఎన్ష్యూర్ నిర్ధారించుకోవాలి. చూడాలి, ఇక్కడ ఎన్ష్యూర్ అంటే నిర్ధారించుకోవడం. సందర్భాన్ని బట్టి ఇది అర్థం మారుతూ ఉంటుంది. అన్ని పక్షాలు నిర్ధారించుకోవాలి, మస్ట్ అంటే తప్పకుండా. దట్ అని ద వార్ ఇన్ గాజా ఎండ్స్ పర్మనెంట్లీ అంటే గాజాలో యుద్ధం శాశ్వతంగా ముగిసేలా. ద వార్ అంటే యుద్ధం, ఇన్ గాజా గాజాలో, ఎండ్స్ అంటే ముగియడం. ఇది హెడ్లైన్లో ఉంది కాబట్టి V5లో ఇవ్వడం జరిగింది. అదే వివరాల్లో ఉంటే ఎండెడ్ అని ఉంటుంది. ఎండ్స్ పర్మనెంట్లీ అంటే శాశ్వతంగా. ఆల్ సైడ్స్ మస్ట్ ఎన్షూర్ దట్ ద వార్ ఇన్ గాజా ఎండ్స్ పర్మనెంట్లీ. గాజాలో యుద్ధం శాశ్వతంగా ముగిసేలా అన్ని పక్షాలు నిర్ధారించుకోవాలి. చూడాలి వివరాల్లోకి వెళ్తే, యాజ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ the Israel-Hamas ceasefire comes to an end on Saturday, there are growing signs that the already fragile truce is under enormous strain. As అంటే కారణంగా, ఇక్కడ యాజ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్గా చెప్పాలి. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఇజ్రాయెల్-హమాస్ సీజ్ఫైర్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఆన్ సాటర్డే. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ మొదటి దశ శనివారంతో ముగుస్తున్న కారణంగా. ద ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి దశ ఆఫ్ ది ఇజ్రాయెల్ హమాస్ సీజ్ ఫైర్ అంటే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ. కమ్స్ టు ఎన్ ఎండ్ అంటే ముగుస్తుంది. కమ్ టు ఎన్ ఎండ్ అంటే ముగియడం. ఇక్కడ ది ఇజ్రాయెల్ హమాస్ సీజ్ ఫైర్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ కమ్స్ అనే V5 రావడం జరిగింది. కమ్ టు ఎన్ ఎండ్ అంటే ముగింపుకు రావడం, ఇక్కడ ముగుస్తుంది. ఆన్ సాటర్డే శనివారంతో లేదా శనివారం నాడు ముగుస్తుంది. యాజ్ అంటే కారణంగా. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ మొదటి దశ శనివారంతో ముగుస్తున్న కారణంగా దెర్ ఆర్ గ్రోయింగ్ సైన్స్ అంటే అక్కడ సంకేతాలు పెరుగుతున్నాయి. గ్రోయింగ్ అంటే పెరగడం, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. దేర్ ఆర్ గ్రోయింగ్ అంటే పెరుగుతున్నాయి. సైన్స్ అంటే సంకేతాలు, దట్ అవి. ది ఆల్రెడీ ఫ్రాజైల్ ట్రూస్ ఈజ్ అండర్ ఎనార్మస్ స్ట్రెయిన్ అంటే ఇప్పటికే డెలికేట్గా ఉన్నటువంటి సంధి. ఆల్రెడీ అంటే ఇప్పటికే, ఫ్రాజైల్ అంటే సాధారణంగా పెలుసుగా అంటుంటాం, అంటే ఈజీలీ బ్రోకెన్ అంటే డెలికేట్గా ఉందంటుంటాం కదా, అలాంటప్పుడు ఫ్రాజైల్ అని చెప్పాలి. లేదా తాత్కాలికమైనటువంటి అని కూడా చెప్పవచ్చు సందర్భాన్ని బట్టి. ట్రూస్ అంటే సంధి, పెలుసుగా ఉన్నటువంటి, డెలికేట్గా ఉన్నటువంటి సంధి. ఈజ్ అండర్ ఎనార్మస్ స్ట్రెయిన్ అంటే ఈ సంధి అపారమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు సంకేతాలు పెరుగుతున్నాయి. ఎనార్మస్ అంటే అపారమైనటువంటి, స్ట్రెయిన్ ఒత్తిడి. There are growing signs that the already fragile truce is under enormous strain అంటే ఇప్పటికే డెలికేట్గా ఉన్నటువంటి సంధి అపారమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు సంకేతాలు
పెరుగుతున్నాయి. ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎనార్మస్ అంటే అపారమైనటువంటి. వెన్ ద డీల్ వాస్ రీచ్డ్ ఇన్ మిడ్ జాన్యువరీ ద అండర్స్టాండింగ్ వాస్ దట్ ఇట్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 phases. వెన్ ద డీల్ వాస్ రీచ్డ్ ఇన్ మిడ్ జాన్యువరీ అంటే జనవరి మధ్యలో ఒప్పందం కుదిరినప్పుడు. వెన్ అంటే అప్పుడు. ఇది ప్రశ్న రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడు అనాలి, వాక్యంలో ఉంటే అప్పుడు అనాలి. ద డీల్ ఒప్పందం, వాజ్ రీచ్డ్ అంటే కుదిరినప్పుడు. ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. ఎవరు కుదురుతున్నారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివ్ వైజ్లో ఉంది. వెన్ ద డీల్ వాజ్ రీచ్డ్ అంటే ఆ ఒప్పందం కుదిరినప్పుడు. ఇన్ మిడ్ జాన్యువరీ అంటే జనవరి మధ్యలో ఒప్పందం కుదిరినప్పుడు. ద అండర్స్టాండింగ్ వాస్ దట్ ఇట్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 phases. ఇది 3 దశల్లో అమలు చేయబడుతుందని అవగాహన కుదిరింది. ద అండర్స్టాండింగ్ వాస్ అంటే అవగాహన ఏంటంటే దట్ అది. ఇట్ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ అది అమలు చేయబడుతుంది. చూడాలి, ఇక్కడ వుడ్ బి ఇంప్లిమెంటెడ్ అనేది ప్యాసివ్ వైజ్లో ఉంది. ఎవరు అమలు చేస్తున్నారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇక్కడ వుడ్ అని రాసాం ఎందుకంటే 70% వరకు ఛాన్సెస్ ఉంది అమలు చేయబడడం. విల్ బీ ఇంప్లిమెంటెడ్ అంటే 100% అవుతుంది. మే బీ ఇంప్లిమెంటెడ్ అంటే 50% అమలు అవుతుందని. కాబట్టి ఇలాంటి వేరియేషన్స్ గమనిస్తూ ఉండాలి. ఇన్ 3 phases అంటే 3 దశల్లో. ఇది 3 దశల్లో అమలు చేయబడుతుందని అవగాహన కుదిరింది. ఇన్ ద ఫస్ట్, ఇజ్రాయిల్ వాజ్ రిక్వైర్డ్ టు రీపొజిషన్ సమ్ ఆఫ్ ఇట్స్ ట్రూప్స్, లెట్టింగ్ డిస్ప్లేస్డ్ Palestinians move from the south to north and release more than 1,000 security prisoners in return for some 32 hostages. In the first అంటే మొదటిది, ఇజ్రాయెల్ వాజ్ రిక్వైర్డ్ టు రీపొజిషన్ సమ్ ఆఫ్ ఇట్స్ ట్రూప్స్. ఇజ్రాయిల్ తన దళాలలో కొన్నింటిని పునఃస్థాపన చేయాల్సి వచ్చింది. ఇజ్రాయిల్ వాజ్ రిక్వైర్డ్ అంటే చేయాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? టు రీపొజిషన్ అంటే పునఃస్థాపన చేయవలసి వచ్చింది. సమ్ ఆఫ్ ఇట్స్ ట్రూప్స్ ఇజ్రాయిల్ తన దళాలలో కొన్నింటిని పునఃస్థాపన చేయవలసి వచ్చింది. ఇది ప్యాసివ్ వైజ్లో ఉంది. ఇజ్రాయిల్ వాజ్ రిక్వైర్డ్ అంటే ఇజ్రాయిల్ అలా చేయవలసి వచ్చింది. టు రీపొజిషన్ పునఃస్థాపన చేయాల్సి వచ్చింది. లెట్టింగ్ డిస్ప్లేస్డ్ పాలస్తీనియన్స్ మూవ్ ఫ్రమ్ ద సౌత్ టు ద నార్త్ స్థానభ్రంశం చెందినటువంటి పాలస్తీనియన్లను దక్షిణం నుండి ఉత్తర వైపుకు తరలించడానికి అనుమతించింది. లెట్టింగ్ డిస్ప్లేస్డ్ అంటే లెట్టింగ్ అంటే అనుమతించడం జరిగింది. డిస్ప్లేస్డ్ పాలస్తీనియన్స్ అంటే స్థానభ్రంశం చెందిన పాలస్తీనియన్లు. మూవ్ ఫ్రమ్ ద సౌత్ టు ద నార్త్ అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు తరలించడానికి అనుమతించింది. లెట్టింగ్ అంటే ఇక్కడ అనుమతించడం అని అర్థం చేసుకోవాలి. డిస్ప్లేస్డ్ పాలస్తీనియన్ స్థానభ్రంశం చెందినటువంటి పాలస్తీనియన్లను. మూవ్ ఫ్రమ్ ద సౌత్ టు ద నార్త్ అంటే దక్షిణం నుండి ఉత్తరం వైపుకు తరలించడానికి అనుమతించింది. అండ్ మరియు రిలీజ్ మోర్ దాన్ 1,000 సెక్యూరిటీ ప్రిజనర్స్ ఇన్ రిటర్న్ ఫర్ సమ్ 32 hostages. అండ్ మరియు రిలీజ్ మోర్ దాన్ 1,000 సెక్యూరిటీ ప్రిజనర్స్ అంటే 32 మంది బందీల కోసం తిరిగి ప్రతిగా 1000 మందికి పైగా భద్రతా ఖైదీలను విడుదల చేసింది. రిలీజ్ అంటే విడుదల చేసింది. మోర్ దాన్ 1,000 సెక్యూరిటీ ప్రిజనర్స్ అంటే 1000కి పైగా భద్రతా ఖైదీలను విడుదల చేసింది. సెక్యూరిటీ ప్రిజనర్స్ అంటే భద్రతా ఖైదీలు. ఇన్ రిటర్న్ అంటే ప్రతిగా. ఫర్ సమ్ 32 hostages 32 మంది బందీల కోసం. హోస్టేజెస్ అంటే బందీలు. 32 మంది బందీల కోసం తిరిగి ప్రతిగా 1000 మందికి పైగా భద్రతా ఖైదీలను విడుదల చేసింది. అలాగే ఇన్ ద సెకండ్ ఫేజ్ బోత్ సైడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద వార్ టు అన్ ఎండ్, వైల్ ద థర్డ్ ఫేజ్ ఈజ్ అబౌట్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా. ఇన్ ద సెకండ్ ఫేజ్ అంటే రెండవ దశలో. సెకండ్ ఫేజ్ అంటే రెండవ దశ. ఇన్ అంటే లో. బోత్ సైడ్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద వార్ టు అన్ ఎండ్ అంటే రెండు వైపులా యుద్ధాన్ని ముగించవలసి ఉంటుంది.
బోత్ సైడ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే రెండు వైపులా చేయాల్సి ఉంటుంది. ఏం చేయాల్సి ఉంటుంది? టు బ్రింగ్ ద వార్ టు ఎన్ ఎండ్ అంటే యుద్ధాన్ని ముగించవలసి ఉంది. టు బ్రింగ్ ద వార్ టు ఎన్ ఎండ్ అంటే యుద్ధాన్ని ముగించవలసి ఉంది. వైల్ అదే సమయంలో ద థర్డ్ ఫేజ్ ఈజ్ అంటే మూడవ దశ ఏంటంటే అబౌట్ ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా పునర్నిర్మాణానికి సంబంధించింది. అబౌట్ అంటే గురించి, ద రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజాకు సంబంధించింది. అలాగే ఇన్ ద ఫస్ట్ 42 days బోత్ సైడ్స్ స్టక్ టు దేర్ కమిట్మెంట్స్ డిస్పైట్ ఛాలెంజెస్. హమాస్ రిలీజ్డ్ 38 hostages and Israel freed hundreds of prisoners. ఇన్ ద ఫస్ట్ 42 days అంటే మొదటి 42 రోజుల్లో బోత్ సైడ్స్ స్టక్ టు దేర్ కమిట్మెంట్స్ అంటే రెండు వైపులు తమ బాధ్యతలకు కట్టుబడి ఉన్నాయి. బోత్ సైడ్స్ స్టక్ టు దేర్ కమిట్మెంట్స్ అంటే రెండు వైపులా తమ బాధ్యతలకు కట్టుబడి ఉండిపోయాయి. స్టక్ అంటే కట్టుబడి ఉండిపోయాయి. టు దేర్ కమిట్మెంట్స్ అంటే వారి యొక్క బాధ్యతలకు కట్టుబడి ఉండిపోయాయి. డిస్పైట్ ఛాలెంజెస్ సవాళ్ళు ఉన్నప్పటికీ, ఛాలెంజెస్ అంటే సవాళ్ళు, డిస్పైట్ సవాళ్ళు ఉన్నప్పటికీ రెండు వైపులా తమ బాధ్యతలకు కట్టుబడి ఉండిపోయాయి. హమాస్ రిలీజ్డ్ 38 hostages. హమాస్ 38 మంది బందీలను విడుదల చేసింది. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. రిలీజ్డ్ అనేది వీటిలో ఉంది. 38 hostages అంటే 38 బందీలను విడుదల చేసింది. అండ్ మరియు ఇజ్రాయెల్ ఫ్రీడ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రిజనర్స్. ఇజ్రాయెల్ అనేక మంది ఖైదీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఫ్రీడ్ అంటే విడుదల చేసింది. ఇది కూడా వీటిలోనే ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ప్రిజనర్స్ అనేక మంది ఖైదీలను విడుదల చేసింది. టాక్స్ ఫర్ ద సెకండ్ ఫేజ్ వర్ టు బిగిన్ డేస్ ఎర్లియర్. ప్రైమ్ మినిస్టర్ Benjamin Netanyahu sent a delegation to Cairo only on Thursday. Talks for the second phase were to begin days earlier. Talks for the second phase అంటే రెండవ దశ చర్చలు. were to begin days earlier. were to begin అంటే ప్రారంభం కావాల్సి ఉంది. days earlier అంటే రోజుల ముందు. రెండవ దశ చర్చలు రోజుల ముందు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సెంట్ పంపారు. ఏ డెలిగేషన్ అంటే ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. టు కైరోకు ఓన్లీ ఆన్ థర్స్డే గురువారం మాత్రమే కైరోకు ఒక ప్రతినిధి బృందాన్ని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పంపారు. అండ్ మరియు according to the deal, Israel was to complete the withdrawal of its troops from the Philadelphia corridor, the 14-kilometer stretch along southern Gaza's border with Egypt, by Saturday. And మరియు according to the deal అంటే ఒప్పందం ప్రకారం, ద డీల్ అంటే ఒప్పందం, అకార్డింగ్ టు అంటే ప్రకారం. ఇజ్రాయెల్ వాజ్ టు కంప్లీట్ ద withdrawal of its troops from the Philadelphia corridor. ఇజ్రాయిల్ ఫిలడెల్ఫియా కారిడార్ నుండి పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంది. కంప్లీట్ ద విత్డ్రాల్ అంటే పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంది. ఆఫ్ ఇట్స్ ట్రూప్స్ అంటే వారి యొక్క దళాలను లేదా తన యొక్క దళాలను. ఫ్రమ్ ద ఫిలడెల్ఫియా కారిడార్ నుండి. అలాగే ద 14-kilometer స్ట్రెచ్ అలాంగ్ సదరన్ గాజాస్ బార్డర్ విత్ ఈజిప్టుతో దక్షిణ గాజా సరిహద్దులో 14 కిలోమీటర్ల విస్తీర్ణం నుండి తన దళాల ఉపసంహరణను పూర్తి చేయాలి. 14 kilometer స్ట్రెచ్ అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్. నేను గత క్లాస్లో కూడా తెలియజేశాను. 14 kilometer అనేది కాంపౌండ్ యాడ్జెక్టివ్. ఇక్కడ 14కి కిలోమీటర్కి మధ్య ఒక హైఫన్ ఉంది అంటే అడ్డగీత ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్. కాబట్టి 14 kilometers అనకూడదు, కేవలం 14 kilometer అనాలి. అంటే 14 kilometerల స్ట్రెచ్ అంటే విస్తీర్ణం. అలాంగ్ సదరన్ గాజాస్ బార్డర్ విత్ ఈజిప్టుతో దక్షిణ గాజా సరిహద్దులో 14 kilometerల విస్తీర్ణం నుండి తన దళాల ఉపసంహరణను పూర్తి చేయాలి. బై సాటర్డే శనివారం నాటికి.
లేదా శనివారం కల్లా. బట్ ఆన్ థర్స్డే అన్ ఇజ్రాయిలీ సోల్జర్ రూల్డ్ అవుట్ అన్ ఇజ్రాయిలీ పుల్ బ్యాక్ ఫ్రమ్ ద కారిడార్ casting doubts on the future of the ceasefire. బట్ కానీ ఆన్ థర్స్డే గురువారం నాడు అన్ ఇజ్రాయలీ సోల్జర్ ఒక ఇజ్రాయెల్ సైనికుడు రూల్డ్ అవుట్ అండ్ ఇజ్రాయలీ పుల్ బ్యాక్ ఫ్రమ్ ద కారిడార్ ఆ కారిడార్ నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని ప్రకటించాడు. రూల్డ్ అవుట్ ప్రకటించాడు అండ్ ఇజ్రాయలీ పుల్ బ్యాక్ ఫ్రమ్ ద కారిడార్ అంటే వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని ప్రకటించడంతో క్యాస్టింగ్ డౌట్స్ అంటే అనుమానాలు పెరిగాయి. క్యాస్టింగ్ అంటే పెరగడం. ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ భవిష్యత్తుపై అనుమానాలు పెరిగాయి. చూడాలి ఇక్కడ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ భవిష్యత్తుపై అనుమానాలు పెరిగాయి. అలాగే వెన్ ఇజ్రాయెల్ లాంచ్డ్ ద వార్ ఆన్ గాజా following Hamas October 7, 2023 cross-border attack in which 1,200 people were killed. Mr. Netanyahu's declared objectives were the dismantling of Hamas and the release of the hostages. చూడాలి when Israel launched the war on Gaza. ఇజ్రాయిల్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు, వెన్ అంటే అప్పుడు, ఇజ్రాయిల్ లాంచ్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ద వార్ యుద్ధాన్ని, ఆన్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు. ఫాలోయింగ్ హమాస్ October 7, 2023 క్రాస్ బార్డర్ అటాక్ ఇన్ విచ్ 1,200 పీపుల్ వర్ కిల్డ్. ఫాలోయింగ్ అంటే తరువాత, హమాసస్ అంటే హమాస్ యొక్క, ఇక్కడ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి హమాస్ యొక్క October 7, 2023 క్రాస్ బార్డర్ అటాక్. హమాస్ యొక్క అక్టోబర్ 7, 2023 క్రాస్ బార్డర్ దాడిలో విచ్ 1,200 పీపుల్ వర్ కిల్డ్. ఆ దాడిలో 1,200 మంది మరణించిన తరువాత, ఇన్ విచ్ అంటే ఏదైతే అక్కడ దాడి జరిగిందో అదే ఆ క్రాస్ బార్డర్ అటాక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. 1,200 పీపుల్ వర్ కిల్డ్ అంటే 1,200 మంది మరణించాలు. ఇది ప్యాసివైజ్లో ఉంది. 1,200 పీపుల్ అనేది ఆబ్జెక్ట్, వర్ అనేది హెల్పింగ్ వర్బ్, కిల్డ్ అనేది V3. మిస్టర్ నెతన్యాహూస్ డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ వర్ ద డిస్మాంట్లింగ్ ఆఫ్ హమాస్ అండ్ ద రిలీజ్ ఆఫ్ ద హాస్టేజెస్. నెతన్యాహు ప్రకటించినటువంటి లక్ష్యాలు. మిస్టర్ నెతన్యాహూస్ అంటే నెతన్యాహు యొక్క, డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రకటించినటువంటి లక్ష్యాలు. వర్ ద డిస్మాంట్లింగ్ ఆఫ్ హమాస్ అండ్ ద రిలీజ్ ఆఫ్ ద హాస్టేజెస్ హమాస్ను కూల్చివేయడం మరియు బందీలను విడుదల చేయడం. డిక్లేర్డ్ ఆబ్జెక్టివ్స్ వర్ అంటే ప్రకటించినటువంటి లక్ష్యాలు ఏంటంటే ద డిస్మాంట్లింగ్ ఆఫ్ హమాస్ అంటే హమాస్ను కూల్చివేయడం, డిస్మాంట్లింగ్ అంటే కూల్చివేయడం, ఆఫ్ హమాస్ను కూల్చివేయడం అండ్ మరియు ద రిలీజ్ ఆఫ్ ద హాస్టేజెస్ మరియు బందీలను విడుదల చేయడం. హాస్టేజెస్ అంటే బందీలు. బట్ ఆఫ్టర్ 15 months ఆఫ్ వార్ ఇన్ విచ్ నియర్లీ 48,000 Palestinians have been killed and more than 1 lakh wounded, Israel achieved neither of the goals, which eventually forced Mr. Netanyahu to strike a deal with Hamas to get the hostages out. బట్ కానీ ఆఫ్టర్ 15 months ఆఫ్ ద వార్ అంటే 15 నెలల యుద్ధం తర్వాత, ఇన్ విచ్ నియర్లీ 48,000 Palestinians హ్యావ్ బీన్ కిల్డ్ అందులో దాదాపు 48,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇన్ విచ్ అంటే ఏదైతే 15 నెలల యుద్ధం తర్వాత అని చెప్పుకున్నామో ఆ యుద్ధంలో 48,000 మంది పాలస్తీనియన్లు హ్యావ్ బీన్ కిల్డ్ అంటే మరణించారు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివ్ వైజ్లో ఉంది. హ్యావ్ బీన్ కిల్డ్, హ్యావ్ కిల్డ్ అనేది యాక్టివ్ వైజ్, హ్యావ్ బీన్ కిల్డ్ అనేది ప్యాసివ్ వైజ్. అండ్ మరియు మోర్ దాన్ 1 lakh wounded మరియు 1,00,000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ అచీవ్డ్ నెయిదర్ ఆఫ్ ద గోల్స్ అంటే ఇజ్రాయెల్ ఏ లక్ష్యాలను సాధించలేకపోయింది. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే అచీవ్డ్ అంటే
చేరుకుంది అని అనుకుంటాం, కరెక్టే. కానీ ఇక్కడ నెయిదర్ అనే నెగటివ్ పదం ఉంది కాబట్టి మనం ఏ లక్ష్యాలను చేరుకోలేకపోయిందని చెప్పాలి. ఆఫ్ ద గోల్స్ అంటే లక్ష్యాలు. ఇజ్రాయెల్ అచీవ్డ్ నైదర్ ఆఫ్ ద గోల్స్ అంటే ఇజ్రాయెల్ ఏ లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఇక్కడ నెయిదర్ ఉంది కాబట్టి నెగటివ్లోనే చెప్పాలి. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. విచ్ ఈవెన్చువల్లీ ఫోర్స్డ్ మిస్టర్ నెతన్యాహు టు స్ట్రైక్ ఎ డీల్ విత్ హమాస్ టు గెట్ ద హాస్టేజెస్ అవుట్. ఈవెన్చువల్లీ అంటే చివరికి. మిస్టర్ నెతన్యాహు బందీలను బయటకు తీసుకురావడానికి హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. విచ్ ఈవెన్చువల్లీ ఫోర్స్డ్ మిస్టర్ నెతన్యాహు టు స్ట్రైక్ ఎ డీల్ విత్ హమాస్ అంటే నెతన్యాహు హమాస్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది. చివరికి అతను బలవంతంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి వచ్చింది హమాస్తో. టు స్ట్రైక్ ఏ డీల్ అంటే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం. విత్ హమాస్ ఈవెన్చువల్లీ అంటే చివరికి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. టు గెట్ ద హాస్టేజెస్ అవుట్ అంటే బందీలను బయటకు తీసుకురావడానికి. టు గెట్ ద హాస్టేజెస్ అవుట్ అంటే బందీలను తీసుకురావడానికి నెతన్యాహు చివరికి హమాస్తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఫర్ ఎ పర్మనెంట్ ఎండ్ ఆఫ్ ద వార్ ఇజ్రాయెల్ హ్యాస్ టు లీవ్ గాజా. ఫర్ ఎ పర్మనెంట్ ఎండ్ ఆఫ్ ద వార్ అంటే యుద్ధం యొక్క శాశ్వత ముగింపు కోసం. పర్మనెంట్ ఎండ్ అంటే శాశ్వత ముగింపు. ఆఫ్ ద వార్ యుద్ధం. ఫర్ అంటే కోసం. ఇజ్రాయెల్ హ్యాస్ టు లీవ్ గాజా ఇజ్రాయెల్ గాజాను విడిచిపెట్టాలి. ఇజ్రాయెల్ హ్యాస్ టు లీవ్ విడిచిపెట్టాల్సి ఉంది గాజాను. ఇఫ్ మిస్టర్ నెతన్యాహు విత్డ్రాస్ హిస్ ట్రూప్స్ హమాస్ విల్ రిమైన్ ఇన్ పవర్ ఇన్ ది ఎన్క్లేవ్ an outcome that could lead to the collapse of his right religious government. If Mr. Netanyahu withdraws his troops, మిస్టర్ నెతన్యాహు తన దళాలను ఉపసంహరించుకుంటే, విత్డ్రాస్ ఇఫ్ అని ఉంది కాబట్టి ఉంటే, విత్డ్రాస్ ఉపసంహరించుకుంటే, హిస్ ట్రూప్స్ తన దళాలను, హమాస్ విల్ రిమైన్ ఇన్ పవర్ ఇన్ ది ఎన్క్లేవ్. హమాస్ విల్ రిమైన్ ఇన్ పవర్ అంటే హమాస్ తిరిగి అధికారంలో ఉంటుంది. ఇన్ ది ఎన్క్లేవ్ ఇక్కడ ఎన్క్లేవ్ అంటే మరొక దేశంతో చుట్టుముట్టబడిన దేశంలోని ఒక భాగం. అంటే ఇంకొక దేశంతో చుట్టుముట్టబడిన దేశంలోని ఒక భాగంలో హమాస్ అధికారంలో ఉంటుంది. అండ్ అవుట్కమ్ దట్ కుడ్ లీడ్ టు ద కొలాప్స్ ఆఫ్ హిజ్ రైట్ రిలీజియస్ గవర్నమెంట్. ఇది అతని సరి అయిన మత ప్రభుత్వం పతనానికి దారి తీయవచ్చు. అండ్ అవుట్కమ్ అంటే దాని యొక్క ఫలితం. దట్ అది. కుడ్ లీడ్ టు అంటే దారి తీయగలదు. ఇక్కడ కుడ్ ఉంది కాబట్టి గలదు. మే లీడ్ టు అంటే దారి తీయవచ్చు. విల్ లీడ్ టు అంటే దారి తీస్తుంది. ద కొలాప్స్ అంటే పతనానికి దారి తీయగలదు. ఆఫ్ హిస్ రైట్ రిలీజియస్ గవర్నమెంట్ అంటే సరి అయిన మత ప్రభుత్వం పతనానికి దారి తీయవచ్చు. ద ప్రపోజల్ బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టు ఓన్ గాజా అండ్ ethnically cleans the strips 2.3 million Palestinians seems to have hardened Israel's position further. The proposal అంటే ప్రతిపాదన బై యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన. టు ఓన్ గాజాను సొంతం చేసుకోవాలని అండ్ మరియు ethnically cleans the strips 2.3 million Palestinians seems to have hardened Israel's position further. ఆ స్ట్రిప్ యొక్క 2.3 మిలియన్ల మంది పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాళన చేయాలని చేసిన ప్రతిపాదన ఇజ్రాయెల్ స్థితిని మరింత కఠినతరం చేస్తుంది. ఎథ్నికల్లీ అంటే జాతిపరంగా, క్లీన్స్ అంటే ప్రక్షాళన, 2.3 మిలియన్ పాలస్తీనియన్స్ అంటే 2.3 మిలియన్ల మంది పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాళన చేయాలని చేసిన ప్రతిపాదన ఎవరు చేశారు? యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశారు. సీమ్స్ టు హ్యావ్ హార్డెండ్ ఇజ్రాయెల్స్ పొజిషన్ ఫర్దర్. ఇజ్రాయెల్ యొక్క స్థితిని మరింత కఠినతరం చేసేలా అనిపిస్తుంది. సీమ్స్ అంటే అనిపించడం. టు హ్యావ్ హార్డెండ్ అంటే మరింత కఠినతరం చేయడం. ఇజ్రాయెల్స్ పొజిషన్ ఫర్దర్ ఇజ్రాయెల్ యొక్క స్థితిని.
అలాగే బట్ బై కీపింగ్ ఇట్స్ ట్రూప్స్ ఇన్ గాజా ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఓన్లీ వైలేటింగ్ ద టర్మ్స్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బట్ ఈజ్ ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు ద అబిస్. బట్ కానీ బై కీపింగ్ ఇట్స్ ట్రూప్స్ ఇన్ గాజా, గాజాలో తన సేనలను ఉంచడం ద్వారా, కీపింగ్ అంటే ఉంచడం, ఇట్స్ ట్రూప్స్ అంటే దాని యొక్క దళాలు, ఇన్ గాజా గాజాలో ఉంచడం ద్వారా ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఓన్లీ వైలేటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సీజ్ ఫైర్ బట్ ఈజ్ ఆల్సో స్టెప్పింగ్ ఇన్ టు ద అబిస్. ఇజ్రాయిల్ కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అగాధంలోకి అడుగు పెడుతుంది. ఇజ్రాయిల్ ఈజ్ నాట్ ఓన్లీ వైలేటింగ్ అంటే ఉల్లంఘించడమే కాకుండా, ద టర్మ్స్ అంటే నిబంధనలు, ఆఫ్ ద సీజ్ ఫైర్ కాల్పుల విరమణ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, బట్ కానీ ఇది ఆల్సో కూడా స్టెప్పింగ్ ఇన్ టు ద అబిస్ అంటే అగాధంలోకి అడుగు పెడుతుంది. అబిస్ అంటే అగాధం. డిస్పైట్ ఇట్స్ సుపీరియర్ ఫోర్సెస్ అండ్ అన్మ్యాచబుల్ ఫైర్ పవర్ ఇజ్రాయిల్ హ్యాస్ ఫెయిల్డ్ టు డెస్ట్రాయ్ హమాస్ విచ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్పర్సన్ డానియల్ హగారీ ఈజ్ రూటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పాలస్తీనియన్స్. డిస్పైట్ ఇట్స్ సుపీరియర్ ఫోర్సెస్ అండ్ అన్మ్యాచబుల్ ఫైర్ పవర్, డిస్పైట్ ఉన్నప్పటికీ, ఇట్స్ అంటే దాని యొక్క, సుపీరియర్ ఫోర్సెస్ అంటే అధిక బలగాలు, అండ్ మరియు అన్మ్యాచబుల్ ఫైర్ పవర్ అంటే అపరిమితమైనటువంటి బలగం ఉన్నప్పటికీ, ఇజ్రాయిల్ హ్యాస్ ఫెయిల్డ్ టు డెస్ట్రాయ్ హమాస్, ఇజ్రాయిల్ హమాస్ను నాశనం చేయడంలో విఫలమైంది. ఇజ్రాయిల్ హ్యాస్ ఫెయిల్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. టు డెస్ట్రాయ్ హమాస్ అంటే హమాస్ను నాశనం చేయడంలో విఫలమైంది. విచ్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పోక్స్ పర్సన్ డానియల్ హగార్లీ, ఇజ్రాయెల్ రక్షణ ఫోర్సెస్ ప్రతినిధి డేనియల్ హగారీ మాటలలో పాలస్తీనియన్ల హృదయాలలో పాతుకుపోయినటువంటి హమాస్ను నాశనం చేయడంలో ఇజ్రాయెల్ విఫలమైంది. రూటెడ్ ఇన్ ద హార్ట్స్ అంటే హృదయాల్లో పాతుకుపోయినటువంటి, ఎవరి హృదయాల్లో పాతుకుపోయినటువంటి, పాలస్తీనియన్ల హృదయాల్లో పాతుకుపోయినటువంటి హమాస్ను నాశనం చేయడంలో ఇజ్రాయెల్ విఫలమైంది. ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సీజ్ ఫైర్ హమాస్ విల్ స్టిల్ హ్యావ్ ఓవర్ 60 హాస్టేజెస్. ఆఫ్టర్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ యొక్క మొదటి దశ తర్వాత, ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి దశ, ఆఫ్ ద సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, హమాస్ విల్ స్టిల్ హ్యావ్ ఓవర్ 60 హాస్టేజెస్. హమాస్ ఇప్పటికీ 60 మందికి పైగా బందీలను కలిగి ఉంది. హమాస్ విల్ స్టిల్ హ్యావ్ అంటే హమాస్ ఇంకా కలిగి ఉంది. ఓవర్ 60 హాస్టేజెస్ అంటే 60 మందికి పైగా బందీలను కలిగి ఉంది. సో ఇఫ్ ఇజ్రాయెల్ రెఫ్యూజెస్ టు ఎగ్జిట్ గాజా అండ్ ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్, వాట్ ఈజ్ అవైటింగ్ ద ఎన్క్లేవ్ ఈజ్ ఏ వార్ ఆఫ్ అట్రిషన్. సో కాబట్టి ఇఫ్ ఇజ్రాయెల్ రెఫ్యూజెస్ టు ఎగ్జిట్ గాజా అండ్ ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ గాజా నుండి నిష్క్రమించడానికి మరియు కాల్పుల విరమణను పొడిగించడానికి నిరాకరిస్తే, ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ పొడిగించడం, రెఫ్యూజెస్ టు ఎగ్జిట్ అంటే నిష్క్రమించడానికి నిరాకరిస్తే, వాట్ ఈజ్ అవైటింగ్ ద ఎన్క్లేవ్ ఈజ్ ఏ వార్ అట్రిషన్. ఎన్క్లేవ్ కోసం ఎదురు చూసేది ఒక యుద్ధమే. వాట్ ఈజ్ అవైటింగ్ ద ఎన్క్లేవ్ ఈజ్ అంటే ఎన్క్లేవ్ కోసం ఎదురు చూసేది ఏంటంటే ఏ వార్ ఆఫ్ అట్రిషన్ అంటే ఒక యుద్ధమే. ఇన్స్టెడ్ ద జూయిష్ స్టేట్ షుడ్ హానర్ ఇట్స్ కమిట్మెంట్స్ అండర్ ద అగ్రిమెంట్. ఇన్స్టెడ్ అంటే బదులుగా, ద జూయిష్ స్టేట్ షుడ్ హానర్ ఇట్స్ కమిట్మెంట్స్ అండర్ ద అగ్రిమెంట్ అంటే యూదుల రాజ్యం ఒప్పందం ప్రకారం దాని కట్టుబాట్లను గౌరవించాలి. ద జూయిష్ స్టేట్ షుడ్ హానర్ అంటే యూదుల రాజ్యం గౌరవించాలి. ఇట్స్ కమిట్మెంట్స్ దాని కట్టుబాట్లను, అండర్ ద అగ్రిమెంట్ ఒప్పందం ప్రకారం. ద యుఎస్ rather than make outlandish statements such as ethnically cleansing Palestinians should use its leverage over Israel and its Arab neighbors to implement the ceasefire and draw up a plan for post-war Gaza that includes its governance and reconstruction.
ద యుఎస్ రాదర్ దాన్ మేక్ అవుట్లాండిష్ స్టేట్మెంట్స్. ద యుఎస్ అంటే అమెరికా, రాదర్ దాన్ కంటే, మేక్ అవుట్లాండిష్ స్టేట్మెంట్స్ అంటే నిష్కర్ష ప్రకటనలు చేయడం కంటే, అవుట్లాండిష్ అంటే నిష్కర్షమైనటువంటి స్టేట్మెంట్స్ ప్రకటనలు, సచ్ యాస్ వంటివి, ఎథ్నికల్లీ క్లీన్సింగ్ పాలస్తీనియన్స్ అంటే పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాళన చేయడం వంటి నిష్కర్ష ప్రకటనలు చేయడం కంటే, ఎథ్నికల్లీ అంటే జాతిపరంగా, క్లీన్సింగ్ పాలస్తీనియన్లను జాతిపరంగా ప్రక్షాళన చేయడం వంటి నిష్కర్ష ప్రకటనలు చేయడం కంటే, షుడ్ యూస్ ఇట్స్ లెవరేజ్ ఓవర్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ అరబ్ నైబర్స్. ఇజ్రాయెల్ మరియు దాని అరబ్ పొరుగు దేశాలపై దాని పరపతిని ఉపయోగించి, షుడ్ యూజ్ అంటే ఉపయోగించాలి, ఇట్స్ లెవరేజ్ దాని యొక్క పరపతిని, ఓవర్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ అరబ్ నైబర్స్ ఇజ్రాయెల్ మరియు దాని అరబ్ పొరుగు దేశాలపై దాని పరపతిని ఉపయోగించుకొని, టు ఇంప్లిమెంట్ ద సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అమలు చేయాలి. టు ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం, ద సీజ్ ఫైర్ కాల్పుల విరమణ, అండ్ మరియు డ్రా అప్ ఏ ప్లాన్ ఫర్ ద పోస్ట్ వార్ గాజా మరియు యుద్ధానంతర గాజా కోసం ఒక ప్రణాళికను రూపొందించాలి. డ్రా అప్ అంటే రూపొందించడం, ఏ ప్లాన్ ఒక ప్రణాళికను, ఫర్ పోస్ట్ వార్ గాజా యుద్ధానంతర గాజా కోసం, దట్ ఇంక్లూడ్స్ ఇట్స్ గవర్నెన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ అందులో దాని పాలన మరియు పునర్నిర్మాణం ఉంటుంది. ఇట్స్ గవర్నెన్స్ దాని యొక్క పాలన, అండ్ మరియు రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం ఉంటుంది. ఇలా ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ కనుక ప్రాక్టీస్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.